వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఎందుకు అండర్ పర్ఫామ్గా ఉన్నాయి, దీని గురించి మాట్లాడడానికి మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది ఎందుకు అండర్ పర్ఫామ్గా ఉన్నాయి? సో ఇది మంచి క్వశ్చన్ అండి. సో చాలామంది మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ స్మాల్ క్యాప్స్లో పెడతారు, మిడ్ క్యాప్స్లో పెడతారు, లార్జ్ క్యాప్లో పెడతారు. బట్ ఏంటంటే నేను ఒక డేటా మీకు షేర్ చేస్తాను. మనకి 2021లో మీరు గమనించినట్లయితే నిఫ్టీ 24% ఇస్తే మిడ్ క్యాప్ 39% ఇచ్చింది, స్మాల్ క్యాప్ 62% ఇచ్చింది. అలానే మన 23లో మనకి నిఫ్టీ 20% ఇస్తే మిడ్ క్యాప్ 41% ఇస్తే స్మాల్ క్యాప్ 47% ఇచ్చింది. సో మీరు ఏమనుకుంటారు? స్మాల్ క్యాప్స్ వైపే వెళ్తారు. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ 40% ఇచ్చాయి 21, 22, 23లో. అలానే మిడ్ క్యాప్స్ అయితే 30% అబోవ్ ఇచ్చాయి. సో అంత ట్రెండ్ అంతా ఎటు వెళ్ళిపోయింది? ఎవ్రీ వన్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్లీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లోకి వెళ్ళిపోయారు. బట్ దిస్ ఇయర్ దెర్ ఈజ్ ఎ షాక్. ఎవరైతే ఈ విధంగా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్, ఎస్ఐపీస్ ద్వారా, లేకపోతే అసలు వాళ్ళ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఒక స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళండి. ఇప్పటికీ రీసెంట్గా ఒక క్లయింట్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ క్లయింట్ కూడా ఒక లార్జ్ సమ్ ఉంటే అది తీసుకొని వెళ్ళి స్మాల్ క్యాప్లో పెట్టేస్తారు. మొత్తం అమౌంట్ లంసమ్. డైవర్సిఫికేషన్ కూడా లేదు. అంటే దిస్ కైండ్ ఆఫ్ యూఫోరియా దే హ్యావ్ సీన్. సో అది ఇప్పటికి కూడా అలానే చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ఆయన నాకు కాల్ చేసి, మేడం నాది ఇప్పుడు నెగిటివ్లో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ఎందుకంటే లాస్ట్ 2 years మంచి రిటర్న్స్ ఇచ్చాయి కదండి. ఈ ఇయర్ కూడా మంచిగా ఇస్తారని చెప్పి వాళ్ళు అదే ట్రెండ్ ఫాలో అయిపోతారు కదా. ఓకే, మనకి 30% వచ్చాయి, 40% వచ్చాయి. సో నెక్స్ట్ మనకి చాలా వీడియోస్లో కూడా అవే చెప్పేస్తారు, స్మాల్ క్యాప్లు కొనండి, చాలా బాగా పెరుగుతాయి అనగానే వీళ్ళు అందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. లార్జ్ క్యాప్ హార్డ్లీ ఎనీ అమౌంట్ విల్ బి దేర్. వాళ్ళకున్న మొత్తం పోర్ట్ఫోలియోలో ఎక్కువ ఉన్నవన్నీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్స్ ఉండవు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2025లో మీకు నిఫ్టీ అట్లీస్ట్ ఒక 10%, 8% అట్లా మీకు అలాంటి లార్జ్ క్యాప్స్ పెరిగిన, మిడ్ క్యాప్స్ అయితే 1% అండి. అండ్ స్మాల్ క్యాప్ అయితే మైనస్లో ఉంది, ఇంకా -7%, 6%. అంటే మనం ఇండెక్స్ల గురించి మాట్లాడుతున్నాం. సో దీన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ డైలమాలో పడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ అవన్నీ మానేద్దామా? మా దగ్గరకు వచ్చిన క్లయింట్ కూడా ఇదే క్వశ్చన్, మేడం ఏం చేయమంటారు? మళ్ళీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మానేసి మీరు చెప్పండి మేడం, మేము మళ్ళీ అవన్నీ అమ్మేసి మళ్ళీ ఆ అమౌంట్ తెచ్చి వేరే స్కీమ్లో పెట్టమంటారా? సో దిస్ ఈజ్ నాట్ ద వే అండి. అంటే అంత అమ్మేయడం అనేది మనకి చాలా ట్యాక్సెస్ ఉంటాయి, లేకపోతే మన టైం అంతా వేస్ట్ అయింది కదా. వాట్ ఎవర్ టైం వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద లాస్ట్ 2 years నుంచి, లేకపోతే 3 years నుంచి మీరు పెట్టింది మళ్ళీ అమౌంట్ అంతా అక్కడ మళ్ళీ దాన్ని సేల్ చేసి మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం. సో ఇలా కాకుండా దెర్ ఈజ్ షుడ్ బి సమ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద సైకిల్స్. మనకి ఒకసారి మిడ్ క్యాప్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, స్మాల్ క్యాప్స్ చేస్తే, ఒకసారి మనకి సెక్టార్ ఫండ్స్, ఒకసారి మనకి లైక్ ఈ లార్జ్ క్యాప్స్ ఉంటుంది. రైట్ నౌ ఏం జరుగుతుంది అంటే మ్యాక్సిమం అమౌంట్ అంతా కూడా లార్జ్ క్యాప్స్లోకి వెళ్తుందండి. ఎఫ్ఐఎస్ ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళు ఆ కాస్త బయింగ్ కూడా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఏం బై చేస్తున్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం లార్జ్ క్యాప్స్లో. ఎందుకు అంటే అక్కడ మనకి పిఈ రేషియోస్ ఇంకా కూడా వాల్యుబుల్గా ఉన్నాయండి. అంటే లార్జ్ క్యాప్లో పిఈ రేషియో చూసుకుంటే 23 times ఉంటే, ఈ రోజు కూడా మిడ్ క్యాప్లో పిఈ రేషియో 32 times ఉంది. అంటే ఇంకా స్టిల్ ఓవర్ వాల్యూడ్ మిడ్ క్యాప్స్. అలానే స్మాల్ క్యాప్స్ అయితే ఇప్పటికీ 32% పిఈ ఉంది. సో ఇంత హై వాల్యూషన్స్లోని ఇంకా ఫర్దర్గా ఎలా ఇన్వెస్ట్ చేస్తాం? ఎందుకంటే ఎర్నింగ్స్, కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏవైతే ఈ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇస్తున్నాయో ఆ వాల్యూషన్స్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ ఇంత హై వాల్యూషన్స్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో, అంటే మీరు ఇంకా ఆ స్కీమ్స్లో పెట్టారు అంటే డెఫినెట్గా వాళ్ళు పెట్టాల్సిందే కదా. అవును. సో దీనివల్ల అందరూ కూడా స్టక్ అయిపోతున్నారండి. సో బెటర్ ఒక్కసారి ఏం జరుగుతుంది, ఎలాంటి షిఫ్ట్ జరుగుతుంది అంటే ఈ మిడ్ క్యాప్స్ నుంచి మనీ అంతా కూడా లార్జ్ క్యాప్స్లోకి ఎందుకు షిఫ్ట్ అవుతుందంటే ఓవర్ వాల్యూషన్స్. ఆల్మోస్ట్ పిఈస్ 30-34 times ఉన్నాయండి. ఇంకా ఎక్కడ అక్కడ నుంచి రిటర్న్స్ వస్తుంది చెప్పండి? అక్కడ రిటర్న్స్ అంత ఎక్కువ రావాలి అంటే ఎర్నింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు అంత కార్పొరేట్ ఎర్నింగ్స్ అంత లెవెల్లో ఇచ్చే అంత కంపెనీస్ లేవు. సో ఇప్పుడు మరి ఎప్పుడు ఇది గ్యాప్ ఫిల్ అవుతుంది చెప్పండి? టేక్స్ టైం కదా. మేబీ ఒక 2 years పట్టొచ్చు. మరి ఆ వాల్యూషన్స్కి రీచ్ అవ్వాలి కదా. ఎందుకంటే ఆ ప్రైజెస్ అనేవి ఐదర్ కరెక్ట్ అవ్వాలి, లేదు అంటే ఆ వాల్యూషన్కి రీచ్ అవ్వాలి. సో మేబీ క్రాష్ అయితే రాకపోవచ్చు, బట్ మీకు రిటర్న్స్ కూడా రావు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. మీకు క్రాష్ కనిపించకపోవచ్చు, కానీ
మీ పేషెన్స్ అనేది పోతూ ఉంటుంది. అరే ఇన్ని రోజులు అయిపోయింది అదే అసలు ఏం పెరగట్లేదు ఇది మీకు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో పెట్టారో వాళ్ళకి సొల్యూషన్ అంటే డెఫినెట్లీ అండి. సో సొల్యూషన్ ఏంటంటే ఒక్కసారిగా దే హ్యావ్ టు కమ్ టు అస్. ఒకసారి వాళ్ళు కానీ మమ్మల్ని, ఎందుకంటే మమ్మల్ని చాలా మంది రీచ్ అవుతున్నారు ఇదే పాయింట్ మీద, ఎందుకంటే 2-3 years నుంచి వాళ్ళు చేసే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్, అంటే మేము ముందు నుంచే చెప్తున్నాం అండి, తీసుకొని వెళ్ళి ఓ 10 స్కీములు ఉంటే 4 స్మాల్ క్యాప్లు 4 మిడ్ క్యాప్లు కాకుండా డైవర్సిఫై ప్రాపర్గా చేయండి అని చెప్తున్నాము. కొంతమంది ఆ యుఫేరియాలోని మొత్తం లంసమ్లు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటండి, అట్లీస్ట్ ఎస్ఐపి చేసిన వాళ్ళైనా కొంచెం బెటర్, బట్ లంసమ్గా ఇప్పుడు స్మాల్ క్యాప్లో ఆ హై వాల్యుయేషన్స్లో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఎప్పుడు రికవర్ అవ్వాలి? సో ఇలాంటి వాళ్ళందరూ ప్లీజ్ యూ కెన్ రీచ్ అస్ అండి. ఒకసారి మమ్మల్ని కానీ కనెక్ట్ అయితే వాళ్ళ టైం ఆబ్జెక్టివ్ ఎట్లా ఉంది, వాళ్ళ టైం హారిజన్ ఏంటి, వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఏంటి, ఇందులో ఉండొచ్చా, అసలు ఆ ఏఎంసీ కరెక్ట్గా ఉందా లేదా, సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసి అప్పుడు వాళ్ళని మనము నెమ్మదిగా, అంటే ఎస్టీపీ అంటారు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, అంటే అమ్మాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చెప్పేది ఏంటంటే డోంట్ టేక్ ఎనీ హార్ష్ డెసిషన్స్. మీ ఓన్గా మళ్ళీ ఇంకో మిస్టేక్ చేయొద్దు. ఈసారి మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో, ఇప్పుడు మేడం ఏం చెప్తున్నారు, నెక్స్ట్ 2-3 years వరకు మేబీ అంత రిటర్న్స్ రాకపోవచ్చు, ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే షిఫ్టింగ్ టువర్డ్స్ లార్జ్ క్యాప్స్ అంటున్నారు కాబట్టి. సో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే వచ్చి కూర్చుంటే వీ కెన్ టెల్ దెమ్ లైక్ సార్ ఈ అమౌంట్ని అమ్మేయకుండా మీరు జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి లార్జ్ క్యాప్స్, కానీ మీరు ఓవర్ స్ట్రెచ్ అయిపోతే ఓవర్ రిస్క్ తీసుకున్నట్లయితే కొంచెం ఆ రిస్క్ని బ్యాలెన్స్ చేసుకున్నట్టు. ఎందుకంటే అండి లాస్ట్ 2-3 yearsలో వచ్చిన రిటర్న్స్ మళ్ళీ వస్తాయా అండి? లేదు. It will not continue like this. So markets have become very dynamic and very matured. సో ఇప్పుడు మార్కెట్లో అంత రిటర్న్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదండి. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజీ, వీ నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్ అండ్ స్టడీగా మనకేది సూట్ అవుతుందో, అంటే మార్కెట్లో వచ్చే ప్రతి యూఫోరియాని మనం ఫాలో అవ్వకుండా మనకేది స్టేబుల్గా మనకు కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ రిస్క్ కానీ లేకపోతే మన రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఒక్కసారి మనం చూసుకుంటే సరిపోతుందండి. సో దాన్ని బట్టి మనము డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ క్లయింట్ హ్యాస్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్తోని పెడుతూ ఉంటారు కాబట్టి మనం 1 by 1 సొల్యూషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, మేబీ వీ మైట్ ఆస్క్ దెమ్ టు హోల్డ్, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పొచ్చు. ఈ విధంగా వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ ఫండ్స్ బట్టి కూడా మనం డెసిషన్స్ చెప్పొచ్చు. బట్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మేము ఇయర్ అంతా కూడా రివ్యూ అనేది చేస్తూ ఉంటామండి. ఎందుకంటే అందరికీ చెప్పేది ఒకటే, మ్యూచువల్ ఫండ్స్ కొనేసి అలా వదిలేయడానికి కాదండి. ఈవెన్ మీరు ఎస్ఐపీస్ చేస్తున్నా లంసం చేస్తున్నా రివ్యూస్ అనేవి జరుగుతూ ఉండాలి. ఏం జరుగుతున్నాయి, మనం చేస్తున్న ఇవన్నీ కూడా కరెక్టా కాదా అని ఒక్కసారి రివ్యూ చేయించుకోండి, దెన్ యూ విల్ గెట్ టు నో. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.